ఓం నమో వెంకటేశాయ. భక్తి గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదండి. ఇప్పుడు తెలుసుకున్నటువంటి సబ్జెక్టు, ఆలయానికి వెళితే అసలు స్వామిని ఏం కోరుకోవాలి, ఎలా కోరుకోవాలి, అసలు ఎటువంటి కోరికలు కోరుకోవాలో ఒక చిన్న కథ రూపంలో మనం తెలుసుకుందాం. ఒకానొక గ్రామంలో ఒక కుటుంబం ఉండేదట, భార్యాభర్త. ఆ భర్తకి భార్యకి ఎప్పుడూ గొడవ అవుతూ ఉండేదట. సరే, ఆ భర్తకి అనిపించిందట, ఇక చాలు జీవితం, మనం కాశీకి పయనమవుదామని చెప్పి కాశీకి పయనమయ్యాడు. ఆ కాలంలో వెళితే ఎద్దుల బండి లేదా నడక మార్గంలోనే వెళ్లాల్సి వచ్చేది. ఈయన నడకతో ప్రారంభించాడు, జీవితం మీద విరక్తి కలిగి. అలా వెళుతూ ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బాగా దాహం వేసింది. ఎటు చూసినా ఎడారిలాగా కనపడుతోంది. నీటి చుక్క కనిపించలేదు. ఎలాగబ్బా అని మనస్సులో నమస్కారం చేసుకుంటూ ఉన్నాడట. ఇంతలో ఒక పెద్ద చెట్టు పెద్ద పెద్ద కొమ్మలతో నీడగా కనిపించిందట. ఆ చెట్టు నీడకు వెళ్ళి కాసేపు అలా చెట్టును ఆనుకొని కూర్చొని, ఈ ఎండకి ఈ మాత్రమన్నా దొరికింది అనుకుంటూ మనస్సులో అనుకున్నాడట. ఇప్పుడు చక్కగా ఒక చెంబు నీళ్లుంటే ఎంత బాగుంటుందో కదా అని. వెంటనే ఒక చెంబు, రాగి చెంబు ప్రత్యక్షమయ్యి దాంట్లో చల్లని నీళ్లు ఉన్నాయట. ఆ నీళ్లను స్వీకరించాడు. నీళ్లు తాగి దాహం ఎప్పుడైతే తీరిందో అప్పుడు ఆకలి గుర్తొచ్చిందట. అయ్యో, ఈ ఆకలికి ఈ చెట్టు కింద పంచభక్ష పరవాన్నాలు దొరికితే చాలరా నాయనా అనుకున్నాడట. వెంటనే ఒక పెద్ద ఆకు, దాని నిండా పంచభక్ష పరవాన్నాలు కనిపించాయట. ఈయన ఎవరో నా ఆకలి కోసం పెట్టి వెళ్ళినట్టున్నారని చెప్పి మొత్తం భుజించాడు. భుజించిన వెంటనే భుక్తాయాసం ఏర్పడిందట. ఈ చెట్టు కింద ఈ చల్లటి నీడలో ఒక మంచము, ఒక మెత్తటి పరుపు ఉంటే ఎంత బాగుండో, పడుకునేవాణ్ణి కదా అనుకున్నాడట. వెంటనే మంచము, పరుపు ప్రత్యక్షమైందట. హాయిగా పడుకుంటూ నడిచి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, వత్తడానికి నా భార్య ఉంటే ఎంత బాగుండేది అనుకున్నాడట. వెంటనే భార్య ప్రత్యక్షమైందట. అలా నొక్కుతూ ఉంటే ఆ స్పర్శకి లేచి, అమ్మో, ఇది ఎక్కడో ఉండాల్సిన నా భార్య ఇక్కడికి ఎలా వచ్చింది, ఈమె భార్యేనా, బ్రహ్మరాక్షస, ఒకవేళ నన్ను చంపేస్తుందేమో అనుకున్నాడట. వెంటనే ఆ భార్య లాంటి బ్రహ్మరాక్షసి వచ్చి చంపేసిందట. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది, ఆయన కూర్చున్నది కల్పవృక్షం కింద, కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవృక్షం కింద కూర్చొని అన్నాడు కాబట్టి నీళ్లు కోరుకుంటే నీళ్లు, మంచం కోరుకుంటే మంచం. అదే ఆయన కొంచెం గ్రహించి ఇంకేదో ధనమో, మోక్షమో, భగవత్ కైంకర్యం చేసేటువంటి మార్గమో అడిగి ఉంటే తప్పగా ఆయన జీవితం, వాళ్ళ కుటుంబ జీవితం కూడా సాఫల్యం చెంది ఉండేది. మనం కూడా ఈ కథలో తెలుసుకోవలసిన విధంగా ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రాపంచికమైనటువంటి బాహ్య సౌందర్యవంతమైనటువంటి కోరికలు కోరుకోకుండా అంతఃసౌందర్యమైనటువంటి కోరికలు కోరుకుంటే తప్పక మనకి మోక్షం లభిస్తుంది. వాటితో పాటు మిగతావన్నీ కూడా స్వామి చేకూరుస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకుందాం, భక్తిగా స్వామిని వేడుకుందాం. నమో వెంకటేశాయ.